హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విజయ్ కిచెన్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం. అందరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇంకా అందరికీ ఇష్టమైంది చెప్పండి. మెయిన్ అందరికీ ఇష్టమైంది ఏంది అంటే మాత్రం బిర్యానీ. సో బిర్యానీ అయితే ఎన్ని రకాలుగైనా చేయొచ్చు, కానీ అందులో స్పెషల్ మాత్రం హైదరాబాదీ బిర్యానీ. సో ఈరోజైతే హైదరాబాదీ బిర్యానీ చేస్తున్నాము. దానికోసం అయితే ముందుగా చికెన్, ఈరోజైతే చికెన్తో ట్రై చేస్తున్నాము. చికెన్ బిర్యానీ అంటే మాత్రం టేస్ట్ మామూలుగా ఉండదు. ఇంకా మటన్ బిర్యానీ అయితే చెప్పాల్సిన పని లేదు. ఇంకా దీనికోసం అయితే ఇంకా చికెన్ ఒక 1/2 kg తీసుకొని ఇందులోకి ఉప్పు, కారం, పసుపు అన్నీ యాడ్ చేసేసుకొని కలిపి వీటిని అయితే ముందుగా ఇలా కలిపేసుకొని ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. మరి హైదరాబాదీ బిర్యానీ అంటే అంతే, తప్పదు. ఇంక ఇలా చేసిన తర్వాత దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. బిర్యానీ అంటే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ అయితే వెజిటేబుల్ చూపిస్తున్నాను. క్యారెట్, ఉల్లిగడ్డ, టమాటో, పచ్చిమిర్చి అనమాట. ఇంకా దీనిలోకి కొత్తిమీర, పుదీనా కట్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాను. ఇంక ఇప్పుడు క్యారెట్ని అయితే ముక్కలుగా కట్ చేస్తున్నాను. వద్దు అనుకున్న వాళ్ళు కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకోండి. ఇంకా మేము కూడా అంతే, కొంచెం తినాలంటే మాత్రం కొంచెం పిల్లలు తినరు, అందుకోసం దీనికోసం అయితే పెద్ద ముక్కలు కట్ చేసుకున్నాను. వద్దనుకుంటే తీసి పక్కన పెట్టవచ్చు. కానీ బిర్యానీలో మాత్రం క్యారెట్ వేయండి, ఖచ్చితంగా బిర్యానీ మామూలు టేస్ట్ ఉండదు. ఇంకా దీనికోసం అయితే ఇంకా 1/2 అవర్ అయిపోయింది. ఇప్పుడు చికెన్ నానిపోయిన దానిలో మనం ఏ గిన్నెలో అయితే వండాలనుకుంటున్నామో అందులో చికెన్ వేసుకొని అందులోకి చెక్క, లవంగాయ, యాలుక, జాజికాయ, జాపత్రి, సాజీరా, అనాస మొగ్గ, యాలుకలు, దాంతోపాటు ధనియాల పొడి ఖచ్చితంగా, ఇంకా సోంపు అనమాట. సోంపు నేను మెయిన్ సోంపు వేస్తాను, ఎందుకంటే టేస్ట్ కోసం. ఇంకా అడవి పువ్వు, క్యారెట్, ఉల్లిగడ్డలు ఇవన్నీ మనం కట్ చేసుకునేవన్నీ కూడా ఇందులో వేసుకుని యాడ్ చేసుకుంటున్నాం. మిర్చి మాత్రం ఖచ్చితంగా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇంకా టమాటా అనేది టేస్ట్ కోసమే, ఒక్క కాయ అయితే సరిపోతుంది. దీనిలోకి కొత్తిమీర, పుదీనా ఇంకా అన్నీ వేసేస్తున్నాను. ఇంకా ఇలా అన్నీ వేసిన తర్వాత దీన్ని అయితే కలిపేసుకొని చివరిగా అయితే కొద్దిగా అల్లం పేస్ట్ ఖచ్చితంగా వేసుకోవాలి. ఇంకో 1 స్పూన్ అల్లం పేస్ట్ అయితే వేసేసి మొత్తం కలిపేసి ఇంకా ఇలా పొయ్యి మీద పెట్టేసుకొని ఒక 1/2 గంట పాటు మూత పెట్టేసుకోవడమే. కాకపోతే మధ్యలో ఒకసారి మాత్రం కలుపుకోవాలి. ఇంకా దీనికోసం అయితే బిర్యానీ కోసం ఎసురు అయితే రెడీ చేసుకుంటున్నాను. ఎసురు ఫస్ట్ ఈ హైదరాబాదీ బిర్యానీకి మనం ఎసురు పెట్టుకోవాలి. ఇంకా ఇప్పుడు బియ్యం అయితే కడుగుతున్నాను. ఇక్కడైతే బియ్యం నేను ఫస్ట్ అయితే నానబెట్టలేదు, అప్పటికప్పుడు మాత్రమే చేసేస్తాను. ఎందుకంటే ఈ హైదరాబాదీ బిర్యానీకి రైస్ అప్పటికప్పుడు కడిగి మాత్రమే వేసుకోవాలి, లేకపోతే బాగా ముద్దగా అయిపోతుంది. దీనికి పలుకుగా చక్కగా రావాలంటే ఇంకా ఇలా మరిగే ఎసురులో ఇప్పుడు కడిగిన రైస్ మొత్తం వేసేస్తాం. అయితే ఈ రైస్లో మాత్రం టేస్ట్ కోసం జాజికాయ, యాలుక మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. ఇంకా ఇలా వేసిన తర్వాత దీన్ని ఒక మంట ఉడికించుకోండి. చూద్దాం ఎలా ఉడికిందో. కానీ టోటల్గా చెప్పాలంటే మాత్రం 70% మాత్రమే ఉడకాలి రైస్. ఇంక ఇక్కడ కర్రీ కూడా కొంచెం మగ్గుతుంది. దీనికి బాగా ఎక్కువగా ఉడకాల్సిన పని లేదు. జస్ట్ ఇలా పొయ్యి మీద పెట్టి ఇలా రైస్ మనం రెడీ చేసుకునే లోపు ఆ కర్రీ సరిపోతుంది. ఇంకా దీనికోసం అయితే రైస్ ఎంత ఉడికిందో చూద్దాం. చూసారు కదా, ఏమంత ఉడకలేదు, ఒక 15% మాత్రమే ఉడికింది. ఇంకొద్దిసేపు ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేసింది. చూసారుగా, ఇంక ఇలా ఉండాలన్నమాట. ఒక 70% మాత్రమే ఉడకాలి. ఇంకా ఇప్పుడైతే ఈ కర్రీ కూడా అయిపోతుంది. ఇంకా దీనిలోకి ఇంక ఈ రైస్ అయితే వేసేస్తున్నాను. బాగా ఇందులో నీళ్ళు కొంచెం ఇలా అనేసేసి అప్పుడు ఉట్టి రైస్ మాత్రమే పై రైస్ వేసుకోవాలి. కానీ అలా కుదరని వాళ్ళు మాత్రం ఇలా జల్లెడ బుట్ట తీసుకొని అందులోకి రైస్ మొత్తం వేసేసుకొని ఆ తర్వాత ఆ రైస్ని ఇలా నేను కర్రీలో వేసేస్తున్నాను. ఇంకా ఇలా రైస్ వేసిన తర్వాత మొత్తం సర్వ్ చేసుకోవాలి. ఇంక ఇప్పుడైతే ఖచ్చితంగా నెయ్యి వేసుకోవాలి, ఎందుకంటే కొంచెం పలుకు రావాలంటే నెయ్యి మాత్రం కంపల్సరీ. మీరు ఏ నెయ్యి అయినా పర్వాలేదు, నేనైతే ఆవు నెయ్యి వేసాను. ఈ బిర్యానీకి మెయిన్ మాత్రం కలర్, దీనికి మాత్రం ఖచ్చితంగా కలర్ యాడ్ చేసుకోవాల్సింది. అలాగే ఎల్లో కలర్ చాలా కలర్ఫుల్గా కనిపించడానికి ఈ కలర్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఆ తర్వాత దీని టేస్ట్ కోసం ఒక 1/2 చెక్క నిమ్మకాయ రసం అయితే పిండాను. మీరు ఇక్కడ నిమ్మకాయ రసమైనా లేదా నిమ్మపైన వేసుకోవచ్చు. ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూద్దామా ఎలా ఉందో బిర్యానీ. టేస్టీ బిర్యానీ, మామూలుగా కాదు, కలర్ఫుల్గా అనమాట. పైన ఇలా ఉంది, లోపల మాత్రం మామూలుగా ఉండదు. అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు, ఒక రైస్ ఇలా ఒక రైస్ ఇలా ఏంటి అనేసి. ఏముంది, కలర్ వేస్తే ఇలా వచ్చేస్తుంది అనమాట. కలర్ బాగా ఫుల్గా చల్లుకోకుండా ఇలా అనమాట, కొంచెం ఇట్లా వేసుకున్నారంటే ఆ రైస్ వరకు ఇట్లా కలర్ఫుల్గా ఉంటుంది. కాబట్టి మనకి వైట్ కలర్ వస్తుంది, దాంతోపాటు ఎల్లో కలర్ వస్తుంది. ఇంకొద్దిగా ఆగితే దాంతోపాటు చికెన్ కలర్ కూడా వచ్చేస్తుంది.
ఇదండి అసలు సిసలైన హైదరాబాదీ బిర్యానీ. చాలా ఈజీగా 20 మినిట్స్‌లో అయితే ఇది రెడీ చేసుకోవచ్చు. కాకపోతే ముందుగా చికెన్ మాత్రం ఒక 30 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. దాంతోపాటు పక్కనున్న బెల్ క్లిక్ చేయండి, మా నోటిఫికేషన్స్ వస్తాయి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కానీ టేస్ట్ ఎలా ఉందో చూద్దామా? టేస్ట్ ఏంటి, ఇంకా టేస్ట్ అయితే మామూలుగా ఉండదు, అద్దిరిపోతుంది. ఆహా, ఏమి రుచి అనాల్సిందే తప్పకుండా. అంత బాగుంటుంది ఈ బిర్యానీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. తప్పకుండా ట్రై చేయండి, ఎందుకంటే ఇది హైదరాబాదీ బిర్యానీ కాబట్టి. ఇంక ఇందులో కొద్దిగా కావాలనుకుంటే గోంగూర పచ్చడి, కట్ట, దాంతోపాటు పెరుగు చట్నీ. ఏమీ లేకపోయినా పెరుగు చట్నీ పెట్టుకోండి, ఇంకా రుచి మాత్రం మామూలుగా ఉండదు. మరి ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.